నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎన్మా న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా అమీనూరు మాజీ ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ యువ నాయకులు భారతం రాహంతుల్లా ఆధ్వర్యంలో భారీ గజమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి అర్థం పర్థం లేని సాకులతో కొందరికే సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలను మోసం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాగేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అని, సంక్షేమ ముసుగులో అభివృద్ధిని మరిచారని మండిపడ్డారు. గోనియేల గ్రామంలో నీటి కొరత, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలతో బాధపడుతూ ఉంటే 5 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం అలసత్యం వహిస్తోందని, ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారతం వలి, భారతం ఫారూక్, మెకానిక్ అబ్దుల్, దౌలా, గట్టు వలి, నంబర్ మహమ్మద్, కోటికల్ రఫీక్, మల్దకల్ స్వామి, డాక్టర్ మిన్నల్లా, నంబర్ బాబు, కాంతస్వామి, గ్యాంగ్ మాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజమైన నాయకుడు నెంబర్ ఫక్రుద్దీన్ గారు కూడా ఈ గజమాలకు సంబంధించిన పెద్దలు ఉన్నారు. భారతం రాహంతుల ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులు గజమాలకు సంబంధించిన గట్టిగా చెప్పట్లా మాటలు తప్పని వాడు మడమ తిప్పని యోధుడురా. స్వాగతం పలికేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి వారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరందరూ సహకరించే కార్యక్రమాన్ని ముందుకు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.